సరే, మావోయిస్టులు మళ్ళీ అదే రూటు, షట్ డౌన్ వైపే మొగ్గు. మావోయిస్టులకు సంబంధించి మొన్ననే నేను మన ఛానల్లో చర్చ కూడా చేశాం. ఆ రోజు 3 రాష్ట్రాల్లో మావోయిస్టులు ఒక 3 ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. మేము ఒక ఫిబ్రవరి వరకు మాకు సమయం ఇవ్వండి, ఈ లోపల ఈ కాల్పులు విరమించండి, మేము కూడా ఆయుధాలు విరమించే విషయం ఆలోచిస్తామని రాశారు. చాలా ప్రధానమైంది, ఇంతకుముందు అభయలాగా కాదని. నా వరకు నేనైతే ఆ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదు. ఎందుకంటే అభయ విషయంలోనూ ఇంకోసారి జరిగినట్టు వాళ్ళ కేంద్ర నాయకత్వం చెప్తేనే దాన్ని మనం తీసుకోవాలి. 3 రాష్ట్రాలు చెప్తే వాళ్ళు అడగడం ఒకటైతే, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి వెంటనే దాన్ని తోసిపడేశాడు. అన్ని రోజులు మేము సమయం ఇవ్వలేము అని, అసలు అన్ని మొక్క మిగలకుండా పీకేస్తాము, ఒక్కరిని మిగలనివ్వము అని ఆపరేషన్ కగార్ హెచ్చరికలు చేస్తున్న కేంద్రం వీటికి ఎలాగూ స్పందించదు అనే విషయం ఒకటి ఉంది. అయితే ఈ లోపల మావోయిస్టులు మళ్ళీ ఒక భిన్నమైన సంకేతం ఇస్తున్నారు ఈరోజు. ఏమని, వాళ్ళ కేంద్ర నాయకత్వం, సెంట్రల్ మిలిటరీ కమిషన్, వాళ్ళు ఒక ప్రకటన చేశారు. డిసెంబర్ ఫలానా తేదీ నుంచి మొదటి వారం నుంచి 2వ వారం వరకు మీరు ఇవి జరపండి, ఉత్సవాలు జరపండి, చివరి వరకు రాజీ లేని పోరాటం కొనసాగించడమే మన మార్గం అని వాళ్ళు దాంట్లో పిలుపునిచ్చారు. దీని ప్రస్తావన లేదు, ఇంకోటి కూడా లేదు. కాబట్టి వాళ్ళ మార్గంలో ఉన్నారు, వాళ్ళేదో మారిపోయారు. ఇప్పటికీ 4-5 సార్లు వాళ్ళు లేఖ రాశారు, వీళ్ళు లేఖ రాశారని దాని మీద హంగామా జరగడం. మరి ఒకవేళ పోలీసులు సృష్టిస్తున్నారా, లేకపోతే వాళ్ళలోనే అంతర్గతమైన తేడాల వల్ల కొంతమంది ఆ విధమైన చొరవ తీసుకుంటున్నారో తెలియదు. కానీ వీటి మీద చాలా ఎక్కువగా ఊహాగానాలు చేయటము, వీటి ఆధారంగా అంచనాలు వేసుకోవటం మటుకు బొత్తిగా అవసరం లేని పని. పోలీసులు, ప్రభుత్వం కూడా, సాయుధ దళాలు కాల్పుల విరమణ జరిపి చర్చలు చేస్తే చాలా మంచిదే. కానీ ఆ ప్రతిపాదన వాళ్ళ నుంచి వచ్చేసింది, లేదా అందరు లొంగిపోయారు, అందరు నిర్మూలించేసాము అనే ఏకపక్ష ధోరణిలో వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు. రెండవది, ఇంత చర్చ జరుగుతున్నా కానీ పునరాలోచన లేకుండా మేము అలాగే ఉంటాము, అదే మార్గంలో వెళ్తామని వాళ్ళు భావిస్తే, నేను రాజకీయంగా చెప్పడం లేదు, ప్రాక్టికల్గా లేకపోతే పాలనా పరంగా చూసినప్పుడు సమస్య మళ్ళీ మొదటే ఉంది. అదేమీ చర్చల దిశలో నడవడం లేదు. వాళ్ళు కూడా చర్చలకు అంత సిద్ధంగా ఏమీ లేరు. ఎందుకంటే మీరు మా కాల్పుల విరమణ చేయండి, 3 నెలలు సమయం ఇవ్వండి, ఇంత వేటాడే వాళ్ళు ఎందుకు? ఆ ధోరణి ఉంటే అలా చెయ్యరు కదా. కాబట్టి ఇది ముఖ్యమైన పరిణామమే. మళ్ళీ ఇంకా సమగ్రమైన ప్రకటన వస్తున్నామో చూడాలి. ఇది ఏమంటే వాళ్ళు ఇచ్చిన పిలుపు ఆధారంగా మీడియా, నేషనల్ మీడియా తీసుకొచ్చినటువంటి ఒక నిర్ధారణ. నిజమైన పరిస్థితి ఏంటన్నది మళ్ళీ వాళ్ళు ఏదైనా చెప్పాల్సి ఉంటుంది.